నవ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సైనికుడులా పనిచేస్తున్నారని మంత్రి రావెళ్ల కిషోర్ బాబు తెలిపారు. చిల్లకూరు మండలంలోని బూదానం టోల్ ప్లాజా నుంచి గూడూరు వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మనమట్టి మననీరు కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు బూదానం టోల్ ప్లాజా నుంచి గూడూరు వరకు టీడీపీ నాయకులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలన్నారు. నవ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత, వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, పులిమి శ్రీనివాసులు, కోటేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆయన అన్ని కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా క్రైస్తవులు ప్రార్థిస్తున్నాడు, ముస్లింస్ ప్రార్థిస్తున్నారు, హిందువులు ప్రార్థిస్తున్నారు, దళిత గిరిజనులు కూడా మేము కూడా రాజధానిలో భాగస్వాములు ఉంటామని చెప్పేసి ఒక బైక్ ర్యాలీని నారావారిపల్లి నుంచి ఇవాళ ప్రారంభించేంత వరకు రావడం జరిగింది. మీరు చూపించినటువంటి ఉత్సాహం, మీరు చూపించినటువంటి ప్రేమ ఆదరణలు రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి బలాన్ని చేకూరుస్తాయని, ఆయనకు మరి ఇంకా 1000 ఏనుగుల బలంతో ఆయన ముందుకు వెళ్ళి రాజధాని నిర్మిస్తారని తెలియజేస్తూ స్వర్ణలత గారికి, అదేవిధంగా అన్నా